హలో అండి. ఈరోజు మనం టారిల్ రీసెంట్‌గా రిజల్ట్స్ ఇచ్చింది. దాని గురించి మాట్లాడదాం. టారిల్ ఈస్ ట్రాన్స్‌ఫార్మర్స్ అండ్ రెక్టిఫైర్ ఇండియా లిమిటెడ్. ఈ వీడియోలో మనం టారిల్ యొక్క బిజినెస్ ఓవర్‌వ్యూ, సెక్టార్ ఓవర్‌వ్యూ అండ్ Q3 రిజల్ట్స్ అనాలిసిస్ అండ్ ఫ్యూచర్ గైడెన్స్ ఆఫ్ ద కంపెనీ అండ్ లాస్ట్ 3 ఇయర్స్ సేల్స్, ప్రాఫిట్ అండ్ ఎర్నింగ్ పర్ షేర్ గ్రోత్ అండ్ ప్రెజెంట్ వాల్యుయేషన్స్ ఎలా ఉన్నాయి అండ్ కంక్లూజన్. సో, అంటే ప్రెజెంట్ రైట్ టైమ్ ఇన్వెస్ట్ చేయడానికి లేదా అనేది అది మాట్లాడదాం. సో, టారిల్ నేమ్‌లోనే మనకి ఐడియా వచ్చేస్తది. కంపెనీ ట్రాన్స్‌ఫార్మర్స్ అండ్ రెక్టిఫైర్ తయారు చేస్తదని. మనం ట్రాన్స్‌ఫార్మర్స్ రెగ్యులర్‌గా చూస్తూ ఉంటాం. అదేంటంటే అపార్ట్మెంట్స్ దగ్గరలో గానీ ఆర్ అండ్ ఏరియాలలో వీధి చివర్లో అక్కడ చూస్తూ ఉంటాం మాక్సిమం. అదేంటంటే ఏసీ కరెంట్‌ని డీసీ కరెంట్ అంటే హై వోల్టేజ్ కరెంట్‌ని ఇళ్ళకి సరఫరా చేసే ట్రాన్స్‌ఫార్మర్స్. దాంతో పాటు చాలా ట్రాన్స్‌ఫార్మర్స్ ఉంటాయి. దాంట్లో టారిల్ ఏం మ్యానుఫ్యాక్చర్ చేస్తదంటే పవర్ ట్రాన్స్‌ఫార్మర్స్ అంటే హై వోల్టేజ్ ట్రాన్స్‌ఫార్మర్స్ చేస్తది. తర్వాత ఫర్నేస్ ట్రాన్స్‌ఫార్మర్ చేస్తది. స్పెషల్ ట్రాన్స్‌ఫార్మర్స్ చేస్తది. అంటే ఫ్యాక్టరీలకి అండ్ ఎవరైనా లైక్ ఇండస్ట్రీ అప్లికేషన్స్‌లలో యూజ్ చేసేవి. డిస్ట్రిబ్యూషన్ ట్రాన్స్‌ఫార్మర్స్. అదేంటంటే ఎవరికైనా లైక్ టైలర్ మేడ్‌లో లో వోల్టేజ్ అప్లికేషన్ యూజ్ చేసే ట్రాన్స్‌ఫార్మర్స్ కావాలన్నా వాళ్ళు తయారు చేస్తారు. దాంతో పాటు రెక్టిఫైర్స్ ఇవన్నీ తయారు చేస్తారు. ప్రెజెంట్ ఇది సెక్టార్ అనేది మంచి ట్రెండింగ్‌లో సన్‌రైజ్ ఉన్న సెక్టార్ అండి. ఇదొచ్చేసి మనకి ప్రెజెంట్ ఫి ఫి ఫాసిల్ పవర్ జనరేషన్ అయినా ఆర్ నాన్ ఫాసిల్ జనరేషన్ అయినా అంటే రెన్యూవబుల్ ఎనర్జీ, సోలార్ గానీ, విండ్, హైడ్రో ఎవ్రి పవర్ జనరేషన్‌కి మనకు గావాల్సిందేంటి? ట్రాన్స్‌ఫార్మర్స్ అండ్ ఆ జనరేట్ అయిన పవర్ అనేది ఎండ్ యూజర్‌కి చేరాలి అనంటే ట్రాన్స్‌ఫార్మర్స్ అనేది చాలా ఇంపార్టెంట్. సో, ప్రెజెంట్ అనేది ఈ సన్‌రైజ్ సెక్టార్. దాంతో పాటు మనకి రెన్యూవబుల్ సెక్టార్‌లో గూడా మంచి గ్రోత్ ఆపర్చునిటీ ఉంది. ప్రెజెంట్ ఇన్‌స్టాల్డ్ కెపాసిటీ 180 గిగావాట్స్ ఉంటే గవర్నమెంట్ 2030లో 500 గిగావాట్స్ తయారు చేయాలని ఎయిమ్ పెట్టుకుంది. సో, దేర్ ఈస్ హ్యూజ్ ఆపర్చునిటీ. దాంతో పాటు ప్రెజెంట్ ఉన్న మనకి యూజ్ చేసే లైక్ ట్రాన్స్‌ఫార్మర్స్ పాడైపోయినా గానీ ఆ ప్లేస్‌లలో న్యూ ట్రాన్స్‌ఫార్మర్స్ ఇన్‌స్టాల్ చేయాల్సుంటది. అది కూడా ఒక గ్రోత్ ఆపర్చునిటీయే. సో, కమింగ్ టు రిజల్ట్స్ అనాలిసిస్ ఎఫ్ఐ Q3 25 రిజల్ట్స్ సూపర్బ్‌గా ఇచ్చింది. ఇన్ లైన్ విత్ ద ఎక్స్‌పెక్టేషన్స్ ఓన్లీ. సీ ద రెవెన్యూ 51% గ్రో అవుతే పాట్ చూడండి 2.5 టైమ్స్ గ్రో ఇచ్చింది. అది క్వార్టర్ ఆన్ క్వార్టర్ కూడా సూపర్బ్‌గా రిజల్ట్స్ ఇచ్చింది. ఓన్లీ థింగ్ ఈజ్ ఏంటంటే ఎబిటా మార్జిన్‌లో స్లైట్‌గా క్వార్టర్ ఆన్ క్వార్టర్ డ్రాప్ వచ్చింది. బట్ ఇట్ ఈస్ ఇన్ లైన్ విత్ ద ఎక్స్‌పెక్టేషన్స్ ఓన్లీ. ద ఆర్డర్ బుక్ అనేది 3600 చేంజ్ ఆర్డర్ ఉంది. అండ్ అది నెక్స్ట్ 2 ఇయర్స్‌లో కంప్లీట్ చేస్తారంట. దాంతో పాటు Q3లో ఆర్డర్ బుక్ వచ్చేసి 631 క్రోర్స్ వచ్చింది. టోటల్ ఎంక్వైరీస్ 19,000 క్రోర్స్ ఎంక్వైరీస్ వచ్చినాయి. యూజువల్‌గా వీళ్ళ ఎంక్వైరీస్‌కి ఒక 20-25% వీళ్ళ ఎంక్వైరీస్ అనేది ఆర్డర్ లాగా కన్వర్ట్ అయితదని అంటున్నారు. సో, అలా చూసినా గానీ బై ఎండ్ ఆఫ్ Q4 FY25 ద ఆర్డర్ బుక్ విల్ బి 4,000. సో, రీసెంట్‌గా మనకి కంపెనీలో మంచి థింగ్స్ జరిగినాయండి. అదేంటంటే
వాళ్ళకి రా మెటీరియల్గా యూజ్ చేసే సిఆర్జిఓ అనేది వాళ్ళ రా మెటీరియల్కి ఎక్కువ కాస్ట్ అవుతుందంట. బట్ వీళ్ళు ఏం చేశారంటే పోస్కో అనే ఎలక్ట్రికల్ కంపెనీలో వాళ్ళ దగ్గర నుంచి రా మెటీరియల్ తీసుకుంటారు. వాళ్ళ దాంట్లో కంట్రోలింగ్ స్టేక్ అక్వైర్ చేసారు. దానివల్ల వీళ్ళకి ఇది బ్యాక్వర్డ్ ఇంటిగ్రేషన్ జరిగింది. దానివల్ల వీళ్ళకి మార్జిన్స్ ఇంప్రూవ్ అవుతాయి కమింగ్ ఇయర్స్లో అన్నట్టు చెప్తున్నారు. అండ్ అది ఎప్పటి వరకు అంటే Q1 26లో ఆ మార్జిన్స్ అనేవి ఇంప్రూవ్ అవుతాయి అన్నట్టు చెప్తున్నారు. అండ్ ప్రజెంట్ ఇన్స్టాలేషన్ కెపాసిటీ ఫర్ ద ట్రాన్స్ఫార్మర్స్ ఈస్ 40,000 మెగావాల్ట్ ఆంప్. దాన్ని మనకి ఈ మార్చ్ 25 వరకల్లా 15,000 MVA కెపాసిటీ అడిషన్ చేస్తారు. అంటే టోటల్గా 55,000 కెపాసిటీ MVA కెపాసిటీ ఎక్స్పాన్షన్ జరుగుద్ది. అండ్ వాళ్ళు కాన్కాల్లో ఏం అప్డేట్ చేస్తారని అంటే దే ఆర్ కాన్ఫిడెంట్ అబౌట్ దేర్ రెవెన్యూ గైడెన్స్. నియర్లీ FY25లో 2,000 crores చేస్తారంట. దాంతో పాటు లైక్ నెక్స్ట్ FY27 వచ్చేసరికి నెక్స్ట్ 3 yearsలో 1 billion రెవెన్యూ టార్గెట్ పెట్టుకున్నారు. అచీవ్ అవుతామని స్ట్రాంగ్గా చెప్తున్నారు. దానిలాగానే వాళ్ళు అక్వైర్ చేయడం కానీ బ్యాక్వర్డ్ ఇంటిగ్రేషన్స్ చేయడం కానీ రీసెంట్గా QIPలు కూడా అప్రూవల్ చేశారు. వాళ్ళకి ఫండింగ్ అవసరం ఉన్నప్పుడు, ఇప్పుడైతే అవసరం లేదు, బట్ అవసరమైన టైంలో మేము కమింగ్ క్వార్టర్స్లో మేము QIPని లాంచ్ చేస్తామని చెప్పారు. అండ్ డెఫ్ట్ ఫ్రీ కంపెనీ అవుద్ది ఫ్యూచర్లో అన్నట్టు కూడా చెప్తున్నారు. సో దీస్ ఆర్ ఆల్ ద పాజిటివ్స్ ఓన్లీ. అండ్ వాల్యుయేషన్స్ చూస్తే ప్రజెంట్ వాల్యుయేషన్స్ చాలా పీక్గా ఉన్నాయి. అండ్ వన్ మోర్ యాడ్ ఆన్ పాయింట్, బోనస్ ఇష్యూ వాళ్ళు 1.1:1 రేషియోలో బోనస్ ఇష్యూ చేశారు. దానివల్ల కూడా మనకి మార్కెట్లో ఎర్నింగ్ పర్ షేర్ తగ్గి పిఈ డీరేట్ అవుతుంది. అలా కూడా స్టాక్కి ఇంపాక్టే. రీసెంట్గా యాంటిక్యూ వాళ్ళు దీనిపైన బై రేటింగ్ ఇచ్చారు టారిల్ పైన. వాళ్ళు సిఎంపి వచ్చేసి మనకి 1248 రూపీస్ ఉన్నప్పుడు బై రేటింగ్ ఇచ్చారు. అప్పుడే 20% ఆఫ్ ప్రైస్ టార్గెట్ ప్రైస్ అన్నట్టు ఇచ్చారు. అంటే ప్రజెంట్ 1,000 రూపీస్లో ఉంది. ఫ్రమ్ హియర్ టు వాళ్ళ టార్గెట్ ప్రైస్ నియర్లీ 50% అప్ సైడ్ ఉంటుంది అన్నట్టు చెప్తున్నారు. బట్ ఈ ట్రాన్స్ఫార్మర్స్ కంపెనీలో దిస్ కంపెనీ ఈస్ ద లీడింగ్ కంపెనీ అండ్ మేనేజ్మెంట్ ఆల్సో నైస్ ఎక్స్పీరియన్స్ మేనేజింగ్. సో మేనేజ్మెంట్ మనకి ప్రతి దాంట్లో ఎక్స్పాన్షన్ చేస్తాం. అండ్ ఎక్స్పోర్ట్లలో కూడా వీఆర్ గోయింగ్ టు ఎక్స్పోర్ట్ నియర్లీ 25% ఆఫ్ రెవెన్యూ ఇన్ కమింగ్ ఇయర్స్ అన్నట్టు చెప్తున్నారు. ఆర్డర్ ఇన్ఫ్లో బాగానే ఉంది సన్ రైజ్ సెక్టర్. సో వీళ్ళు ఇచ్చిన ప్రతి పెన్నీని కూడా మంచిగా ఇన్వెస్ట్ చేస్తున్నారు. దట్ ఈస్ గుడ్. సో ఓవరాల్ I am positive about Taril అండి. You can take a call. And present market condition is an opportunity to invest. Not fully, small quantity. Please read before you invest, because these type of companies, like presently trending companies, are power, data centers, and in the power also different divisions are there, like power load transformers, transmission. So there are opportunities are there. This fall is an opportunity. So kindly give your valuable feedback to improve further. Thank you. Have a nice day.